అభి పొట్టి బేబీ షవర్ ఉంది, మీరిద్దరూ తప్పకుండా రావాలి. తొందరగా బయలుదేరండి, మిస్ అవ్వకూడదు, సరేనా? సరే అమ్మా, వస్తాము. అమ్ము వినావా, పొట్టి బేబీ షవర్ కి వెళ్ళాలట, రెడీ అవ్వు. అమ్ము, బేబీ షవర్ కి చాలా డబ్బులు అవుతా, ఇప్పుడు మన దగ్గర అంత బడ్జెట్ లేదు యార్, ఏం చేద్దాం? అభి నువ్వు వరీ చేయకు, నేను ఆఫీస్ నుండి అడ్వాన్స్ పే తీసుకుంటా, నేను అరేంజ్ చేస్తాను, నువ్వు టెన్షన్ తీసుకోకు. అభి పొట్టి, బేబీ షవర్ కి నేను ఒక స్పెషల్ గిఫ్ట్ తీసుకెళ్దాం. బేబీ క్లోత్స్, స్వీట్స్ కూడా నేనే చేస్తాను, చాలా స్పెషల్ గా చేద్దాం. అమ్ము నువ్వు చెప్పింది చాలా బాగుంది. పొట్టి, ఊరు చాలా దూరంగా ఉంది, బంధువులు ఎవరూ రారు. సరే నేనే టికెట్స్ ఇస్తాను అంటాను, అందరూ వస్తారు కానీ టికెట్స్ బుక్ చేయడానికి అభిని చెప్తాను. నా డబ్బెందుకు వేస్ట్ చేసుకోవాలి, వాళ్లే కష్టపడని. అభి పొట్టి, బేబీ షవర్ కి మన బంధువులందరికీ టికెట్స్ బుక్ చేయి, వాళ్ళు దూరంగా ఉన్నారు, నువ్వే చూసుకో, సరేనా? అమ్మా, అందరికి టికెట్స్ అంటే చాలా డబ్బులు అవుతాయి. సరే అమ్మా, నేను చూసుకుంటా. అక్క, మీ దగ్గర అన్నిటికంటే ఎక్స్పెన్సివ్ అయిన చీర చూపించండి, పొట్టి బేబీ షవర్ కి చాలా స్పెషల్ గా ఉండాలి. అమ్ము చూడు, ఈ గాజులు పొట్టికి చాలా బాగా సూట్ అవుతాయి. ఇవి తీసుకుందాం యార్. అభి చూడు, అన్నీ రెడీ చేశాను, పొట్టికి చాలా సంతోషంగా ఉంటుంది. అమ్ము, నువ్వు చాలా కష్టపడ్డావు, అన్నీ చాలా బాగున్నాయి. అమ్మా, ఈ గాజులు చూడు ఎంత చీప్ గా ఉన్నాయో, ఇవి ఎవరు గిఫ్ట్ చేశారు? అందరూ వినండి, ఆ అమ్ము గిఫ్టెడ్ చేసింది, చూసారా? డబ్బా గాజులు తెచ్చింది, ఇంత చీప్ గా గిఫ్ట్ చేస్తారా? అభి, నువ్వే కదా గాజులు సెలెక్ట్ చేసావు, అవి చాలా బాగున్నాయని చెప్పావు. మరి వాళ్ళు అలా ఎందుకు అన్నారు? డబ్బా గాజులు అని నన్ను అందరి ముందు అవమానించారు. పొట్టి తల్లి, ఈ డబ్బులు ఈ బంగారం అన్నీ నీవే, నీ అన్నకు చెప్పకు. అమ్ము చేతికి ఒక్క రూపాయి కూడా రానివ్వను. మన ల్యాండ్స్, మన ప్రాపర్టీ అన్ని నీ. అమ్మా, అమ్ము వస్తుంది, తొందరగా డబ్బులు దాచు, బంగారం కూడా దాచు, తొందరగా. అత్తయ్య, మేం వెళ్తున్నాము. సరే అమ్ము. చూసారా, మేమేం చేసామో? డబ్బులు బంగారం అన్ని దాచాము, అమ్ముకు తెలీదు. ఇంకా మేమేం చేస్తామో తెలుసుకోవాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కూడా కొట్టండి.